వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో, అంటే జనరల్‌గా ఇచ్చిపుచ్చుకోవడం, మర్యాదలు, భావక్షేమం, బామ్మర్ది కోరుతాడు ఇలాంటివి వింటూ ఉంటాం గానీ, ఇక్కడైతే అసలు చెప్పలేని సంఘటన జరిగింది. వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే లక్ష్మి. అంటే ఇప్పుడు మళ్ళీ ఇదే అడుగుతా నేను. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది అటు హెల్త్‌కి అవసరమే, ఇటు మనసుకి సంబంధించి కూడా అవసరమే. ఇలాంటి కౌన్సిలర్స్ ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా. అంటే మనం కొత్త ఇంటికి వెళ్తాం, కొత్త క్యారెక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిందే. ఇక్కడైతే ఇంకా ఇంటికి వెళ్ళలేదు, పెళ్లి కూడా జరగలేదు. అంటే కాళ్ళు కడగడం అలాంటిది, చెప్పులు దాయడం అలాంటిది పెళ్ళికి ముందే కదా ఇదంతా జరుగుతుంది. దానికోసం కొట్టుకున్నారు. ఏది చెప్పులు దాస్తే డబ్బులు ఇవ్వడం, అక్కడ కూడా బేరాలు ఆడడం, దానికోసం కొట్టుకున్నారు. అంటే కొంచెం ఫన్నీ కాకపోయినా అది ఆలోచించాల్సిన విషయమే. అంటే మనుషులు ఎడిపోతున్నారా అని. వీళ్ళకి ఒక పని చేస్తున్నారు, ఓకే, అసలు అది ఎందుకు చేస్తున్నారు, అసలు దానికి వాల్యూ ఏంటి, దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు ఇది ఉంటది అని చెప్పుకుంటారు పెళ్లిలో. అది ఉన్నప్పుడు ఇగో బామర్ది ఉండాలి, ఇది ఉన్నప్పుడు మేనమామ ఉండాలి, అది ఉన్నప్పుడు మేనత్త ఉండాలి, ఇది ఉన్నప్పుడు అమ్మ నాన్న ఉండాలి అని చెప్తారు కొన్ని ప్లేసుల్లో. ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు పంతులు పిలిచినప్పుడు వీళ్ళు వచ్చి వాళ్ళ పాత్ర, వాళ్ళ రోల్ చేసేసి వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఏమవుతుందంటే కొంత ఈ మరి నేను అనొచ్చో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు కొంచెం పంతుళ్ళు కూడా కొంచెం అంటారు దాన్ని, అది వీళ్ళకి పొడిచినట్టు అవుతుంది. ఇప్పుడు మేనమామ ఎక్కడ, రావాలి 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 పెద్దగా మైక్ పెట్టి అరుస్తారు. ఒకవేళ మేనమామకి వీళ్ళకి పడదు, ఆయన రాలేదు, మేనమామ అనే వరకు ఈ ఉన్న చుట్టాలందరూ ఏమంటారు తెలుసా, ఏ మేనమామ ఎక్కడ, ఏం రాలేదా, పిలవలేదా, ఏమైంది, అప్పుడు మాట్లాడుకున్నారు కదా ఇంకా రాలేదా అని అంటే సిగ్గైతుంది వాళ్ళకి. అక్కడ అప్పుడు బాధ అనిపిస్తుంది. ముందే చెప్పుకోవాలి మేనమామ లేడు అంటే పెళ్లి చేసే పంతులకి కూడా కొన్ని చెప్పుకొని పెట్టుకోవాలి ఇన్ఫర్మేషన్. అయ్యా బాబు నువ్వు ఆ సమయంలో ఈ పేరు ఎత్తకు, ఇప్పుడు ఏమంటారు మంగళసూత్రం దేవాలి మేనమామ అన్నప్పుడు, మేనమామ మంగళసూత్రాలు దేవాలి, మేనమామ ఎక్కడ అని అరవక బాబు, మా మేనమామ రాడు, మీరు మంగళసూత్ర ధారణ చేయాలి, మంగళసూత్రాలు తీసుకొని రండి అని చెప్పండి అని చెప్పుకోవాలి ముందు. వాళ్ళు అలవాటుగా కొంత వాళ్ళు చెప్పేస్తారు అట్లా. ఇక్కడ మేనమామ ఉండడు, అప్పుడు వీళ్ళకి పరువు పోతుంది, కడుపులో బాధ అనిపిస్తుంది, అయ్యో రాలేదే అని. అంటే సిబ్లింగ్స్ లో కూడా రైవల్టీ ఉంటుంది, చాలా వరకు ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని నలుగురిలో చెప్పుకోలేరు. కానీ ఇలాంటి సందర్భాల్లో పంతులు ఎట్లా అయితే చెప్తారో మేనమామ రావాలని, అక్కడ వీళ్ళకి పరువు ప్రశ్నగా అయిపోతుంది. అంటే ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా అయిపోతుంది. అరే రాలేదు కదా మేనమామ అంటే తీసుకురావాలి, రాలేదు మా పరువు తీసాడని ఇంకొంచెం కోపం పెరుగుతుంది. కాబట్టి పెళ్ళిళ్ళల్లో కూడా పంతుళ్ళు ఇట్లా చెప్పొద్దు, ఇది కొంచెం సరి చేసుకుంటూ కూడా బాగుంటుంది. మంగళసూత్రాలు తెప్పించండి, ఇచ్చేవాళ్ళు రండి అని అంటే బాగుంటుంది. ఇవి నేను చాలా చోట్ల చూసానండి, గొడవలు కూడా ఆయన సందర్భాలు చూసాను. అందరి ముందు కదా మ్యామ్, ఖచ్చితంగా బామ్మర్ది అని అంటారు. బామ్మర్ది అంటే కూడా ఆల్రెడీ పెళ్ళిళ్ళైన బామ్మర్దులు ఉన్నారనుకో, వాళ్ళు వేరే చోట ఉంటున్నారనుకో, వాళ్ళకి వీళ్ళకి పడలేదనుకో, సేమ్ అది కూడా ఇక్కడే వస్తుంది. మేనమామ అనే అతను తల్లికి సిబ్లింగ్ అయితే, బామ్మర్ది అనేవాడు పెళ్లి కూతురికి సిబ్లింగ్ అవుతాడు, సేమ్ కదా. అలాంటప్పుడు దాన్ని గట్టిగా మీరు ఇది చేసి అరవకండి, ఊరికి ఒకసారి ఎవరికైనా చెప్పి పిలిపించండి, లేకపోతే వేరే విధంగా మీరు అనౌన్స్మెంట్ చేయొచ్చు. నిజంగానే మేనమామ ఉంటే అక్కడే ఉంటాడు కదా, అది వీళ్ళకి తెలియదు కదా, అలవాట్లో పొరపాటుగా చెప్పేస్తారు వీళ్ళు. ఇక్కడ ఫీల్ అయిపోవడం, గొడవలు అయిపోవడం చాలా ఇలా జరిగినాయి. ముఖ్యంగా ఫీల్ అయిపోతారు, కన్నీళ్ళు పెట్టేసుకుంటారు, అయ్యో రాలేదు చూసావా, రావాలి కదా, ఏమైందని అలా చేశాడు, రావాలి కదా అని వీళ్ళు ఒకటే బాధపడిపోతుంటారు. ఆ బాధలో నుంచి కోపము, పంతాలు, పగలు ఇంకా పెరిగిపోతాయి. కాబట్టి కొన్ని ఏంటంటారంటే కొంచెం చూసి చూడనట్టుగా మధ్య మార్గంలో పోతూ ఉండాలి కొన్ని విషయాలు. అలాగే ఇప్పుడు ఈ పెళ్లిలో మీరు అడిగిన దానికి బావమరిది చెప్పులు దాచాడు అని అంటుంటే, ఇలాంటివి కూడా చాలా సున్నితమైన విషయాలు. మీరు మాట్లాడుకున్నారు, ఓకే, మాట్లాడుకున్నప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ఇతనికి కూడా ఉంటుంది. సరే మీరు ఇంత 50,000కి మాట్లాడుకున్నారంట, బావమరిది చెప్పులు దాచినప్పుడు ఇతను ఇవ్వాలి కదా, 5,000 ఇచ్చాడట. ఇవ్వలేనప్పుడు మీరు అప్పుడే చెప్పుకుంటే బాగుంటుంది. వీళ్ళు తన్నుకుని గదిలో వేసి పెళ్లి కొడుకుని కొట్టేస్తే ఆ పెళ్లి కొడుకు తాళేలా కడతాడు అసలు? ఇంకా మ్యామ్ 50,000 అంటే జనరల్ గా మాట్లాడుకుందాం మ్యామ్, గొప్ప వాళ్ళ ఇళ్లలో అయినా కానీ పెళ్ళంటే చాలా ఖర్చు. అవును,
ఒక చెప్పులు దాచిన బామ్మర్దికి 50,000 అంటే అప్పుడు కాకపోతే తర్వాత ఇస్తారు ఏముంది. లేదు, అది కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో అది ఇచ్చి తీరాలి అన్న సాంప్రదాయం ఉన్నప్పుడు మీరు దాన్ని ఖచ్చితంగా పాటించుకోవాలి. లేకపోతే అంత ఇదిగా మాట్లాడుకు ఎంతో కొంత ఇస్తాలే అనన్నా మాట్లాడుకోవాలి. అక్కడ ఒప్పుకుని ఇక్కడ ఇవ్వకపోతే వీళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూ, మమ్మల్ని ఇలా చేస్తాడని. నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు మన భారతదేశం అన్ని స్టేట్లో కూడా మన దేశంలో సాంప్రదాయాలు దాదాపు ఇంచుమించు కలుస్తాయి అన్నీ కూడా. ఇప్పుడు కన్యాదానం చేయటం అనేది ఉంటుంది. మరి అలాగే తాళి కట్టే విషయం, మనకి పసుపు తాడు కడితే మిగతా స్టేట్లో సింధూరం పెడతారు, మిగతా ఒక్కొక్క స్టేట్లో ఏదో గాజులు తొడుగుతారు. ఇలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఆ ఒక బంధం తాళితో మనం భార్యాభర్తలు అయ్యారంటాం కదా, ఆ తాళి అనే చెప్పుకుందాం. పని తాళి కట్టే సమయంలో కొన్ని కొన్ని ఉంటాయి. ఇట్లా వీళ్ళు ఏం చేయాలంటే ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ముందుకెళ్ళాలి. ఇంకొకటి, అమ్మాయిని కన్యాదానం ఇస్తున్నప్పుడు వాళ్ళే ఎందుకు ఇస్తున్నారు? మేము 20 సంవత్సరాలు ఒక లక్ష్మిగా పెట్టుకుని మేము ఆ లక్ష్మిని మీ ఇంటికి పంపిస్తున్నాము. మీ ఇంటికి మీ వంశాన్ని కనడం కోసం, మీకు ఒక వంశాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం మీ అబ్బాయి ఒకడే ఏం తీసుకెళ్ళలేడు. మీ అబ్బాయి వంశోద్ధారకుడు పుట్టినంత మాత్రాన అతను ఏం చేయలేడు. ఒక స్త్రీ కావాలి, ఒక క్షేత్రం కావాలి. క్షేత్రం అంటే ఇక్కడ గర్భం అనుకోవాలి. ఒక స్త్రీ కావాలి, ఒక స్త్రీ క్షేత్రం కావాలి. లేకపోతే మీ అబ్బాయి పుడితే మాత్రం మీ వంశం ఏం ముందుకు వెళ్ళదు. ఎవరైతే ఆడపిల్ల తల్లిదండ్రులు ఉంటారో ఆ కన్యని దానం చేస్తేనే మీ వంశం ముందుకెళ్తుంది అనే విషయం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇక్కడ కట్న కానుకలు మాట్లాడుకోవడము, తగ్గిపోయిందని చెప్పి గొడవలు పడటము, ఇంకా ఏవో లాంఛనాలు సాంప్రదాయాలు జరగలేదని చెప్పి గొడవలు పడటము అనేది తరచుగా చూస్తున్నాము. కొన్ని స్టేట్స్లో ఏంటంటే ఇట్లా పెళ్లి కొడుకు కొన్ని ఇవ్వాలి అని అనటం అనేది చూస్తున్నాము. ఇక్కడ దీన్ని నేను అనుసంధానించి చెప్తాను. నీకు కన్యాదానం ఇస్తున్నప్పుడు నువ్వు చిన్న బహుమతిగా ఇవ్వటం తప్పే ఉంది. 50,000 చిన్న బహుమతి ఇవ్వచ్చు, 50,000 అతనికి ఎక్కువ ఇవ్వచ్చు. అంటే మరి వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, మాట్లాడుకున్నారు, ఒప్పందం జరిగింది, అగ్రిమెంట్ అయింది. నువ్వు ఇవ్వలేనప్పుడు నేను అంత ఇవ్వలేను, నేను 5,000 ఇస్తాను, నువ్వు అప్పుడే చెప్పు ఉండాల్సి. అప్పుడు నువ్వు ఓకే చెప్పి ఇప్పుడు 5,000 ఇస్తే చాలా డిఫరెన్స్ ఉంది 5,000కి 50,000కి. నువ్వు 5,000 తగ్గిస్తే వాళ్ళు ఏమనుకునేవారు కాదేమో. అయితే నువ్వు 45,000 తగ్గించేటప్పటికి వాళ్ళకి పరువు ప్రతిష్టలకు సంబంధించినగా తీసుకున్నారు. తీసుకుని నోళ్ళు ఊరుకోవు కదా, ముష్టివాడని పిసినారని ఏవేవో ఎత్తిపొడుపు మాటలు మాట్లాడేటప్పటికి ఇలా జరిగింది. అయితే కన్యని కన్యాదానం ఇచ్చి మీ ఇంటి వంశాన్ని నిలబెట్టడం కోసం పంపిస్తున్నప్పుడు వీళ్ళే కట్న కానుకలు ఇవ్వడము, వీళ్ళే సాంప్రదాయాలు జరిపించడము, వీళ్ళే అన్ని ఆడపిల్ల తరఫు నుంచి అన్ని A to Z ఇవ్వడము, వీళ్ళు ఇంకా తక్కువైనని చెప్పి మగపెళ్ళి వాళ్ళు దెబ్బలాడడం అనేది తప్పు. ఈ సందర్భంగా ఒక 50,000 వాళ్ళు బావమరిదికి ఇచ్చినంత మాత్రం తప్పేమీ లేదు. ఎందుకంటే ఆ పిల్లకి ఏదైనా మంచి చెడ్డ జరిగితే రేపు పొద్దున అన్నయ్య చూసుకోవాలి. కాబట్టి అటువంటి అన్నగారికి ఇవ్వటంలో తప్పు లేదు. మీరు ఒక సాంప్రదాయాన్ని ఏర్పరచుకున్నప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటించండి. అది మీ ఒరిజినల్ సాంప్రదాయం అయితే మాత్రమే. పక్క స్టేట్ సాంప్రదాయాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక తగిలించి, ఈ పక్క స్టేట్ సాంప్రదాయం ఒకటి తీసుకొచ్చి దాన్ని తగిలించి, ఈ తగిలింపులు చేయటం వల్ల సాంప్రదాయం అనేది సంకరం అయిపోతుంది. అంటే పక్క స్టేట్ అంటే ఓకే, కానీ పక్క దేశం సాంప్రదాయాలు కూడా వస్తున్నాయి అన్ని ఇంటర్నేషనల్. అదే నేను ఒక వీడియోలో మాట్లాడనేది, అన్ని సంకరం అయిపోయి ఎవరైనా వేరే దేశస్తులు వచ్చి ఇక్కడ ఇండియన్ కల్చర్ ఏంటి, ఇండియన్ మ్యారేజెస్ ఎలా ఉంటాయంటే అసలు చెప్పడానికి మన ఒరిజినాలిటీ మీకు ఏమైనా గుర్తుంటుందా? లేదు. ఇన్ని కలిపేసుకున్నారు. మన అసలు ఏంటనేది మీకు గుర్తుంటుందా? మన పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది గుర్తుంటుంది? అసలు మన నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తామో కూడా తెలియదు అది. కాబట్టి ఇప్పటికైనా సరే మనకు అటువంటి పోకడలు ఏమన్నా ఉంటే మానుకోండి. ఒరిజినల్ మన తెలుగు రాష్ట్రాల్లో, మనం ముఖ్యంగా ఇదే కదా మాట్లాడతాం, మన తెలుగు రాష్ట్రాల్లో మనకు ఏ సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని మీరు జాగ్రత్తగా మాట్లాడుకుని ఆ మాట్లాడుకున్న దాని ప్రకారంగా ముందుకు కదలండి అని నేను చెప్తాను. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. మన సంప్రదాయాలు మనం గౌరవించుకోవాలి. అంటే అసలు మనం ఏంటి, మన రూట్స్ ఏంటి, అప్పుడు పెళ్ళిళ్ళు ఎలా ఉండే అలాగే చేసుకోవాలి. అట్లా చెప్పిన సంప్రదాయం వెనక చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది. చలువ పందిళ్ళు అన్నారు, అలికిన అరుగులు అన్నారు, చక్కటి ముగ్గులు అన్నారు, పసుపు దంచడం అన్నారు. పసుపు దంచడం కూడా ఆర్టిఫిషియల్ పసుపు దంచుతున్నారు. చాలా బాధాకరం మ్యామ్. చుట్టాలందరూ రావాలి, అది లేదు ఇప్పుడు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటున్నారు. ఇంకా పెళ్లికి ముందు ఫోటో షూట్, అది ఏంటో మరి నాకు తెలియదు ఆ పేరు కూడా. ప్రీ వెడ్డింగ్ చాలా రకాల, హిమాలయాల్లోకి వెళ్ళి పెళ్లి చేసుకోవడం, లేకపోతే వేరే దేశంలోకి వెళ్ళి పెళ్లి చేసుకోవడం, రకరకాలు ఏదేదో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏదేదో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన సంప్రదాయాలను మనం గౌరవించుకోవాలి. ఏదైనా
ఇక్కడ కూడా సహనం అనేది ఉండాలి. ఉండాలి. చక్కగా చెప్పారు మ్యామ్. ధన్యవాదాలు.